ఉప్పు వేయలేదే పచ్చిదిలే కక్కుతుందాను. మా చెల్లి చాలా కక్కుతుందండి. ఇటు చెప్పి ఇలా బాయిల్ చేసుకోవాలి ఎగ్. చూడండి ఎంత బాగుందో. ఇది గుడ్డు ముంచంగా మిగిలిందండి, వేసేసిన ఏం కాదు, కూర బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్ కొట్టండి. ఈ ఆయిల్ మనం ఎందుకు వేస్ట్ పడేయాలా, కూరలోనే వేసుకుంటే టేస్ట్ వస్తుంది కదా. ఓకే ఒక నిమిషం బాగా వస్తుందా? ఓకే ఇది వచ్చేసి సాల్ట్ చూస్తున్నాను సరిపోయిందా లేదా అనేసి. కొంచెం అయితే వేస్తున్నా, సరిపోయింది కానీ కొంచెం అయితే వేస్తున్నా. ఈ పొడి వచ్చేసి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఎక్కువ వేయద్దు, కొంచెం వేల ధనియాలు, లవంగా, పట్ట వేసి ఇది కొంచెం వేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా, అది ఎగ్ కర్రీ కాబట్టి చికెన్ మసాలా వేసుకోవచ్చు. లైట్గా కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఈ కర్రీ ఎలా ఉందో చూడండి. కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ వేసుకోవాలి. కర్రీ అయితే ఫినిష్ అయిపోయిందండి, చూడండి. ఓకే బై బై ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఓకే చూడండి మళ్ళీ.